అలా కాదు. లవ్ యూ. హాయ్ బ్రో. సన్న సెకండ్లో రా నీలో. హాయ్ బ్రో. ఎవడు మమ్మీ? ఎవడీడు? ఏంట్రా ఎవడీడు? నీకున్నంత ఎవడికి లేదురా బాబు, అంత లేదురా బాబు. నీకోసం ఫ్రైడ్ రైస్ తెచ్చాను. 5 స్టోరీలు రా, ఒక్క స్టోరీ కూడా లేదురా. అన్ని చెప్పురా రావడం బాబు. పోవడం, రావడం చెప్పు. పోవడం. ఎందుకురా ఏందిరా ఇది? బాబు? అదంటావు, నాకేది రా, తెలీదురా. వచ్చిందంటావు, నాకు అసలు ఏం తెలియదు. అదిగో అక్కడ అమ్మాయి నిన్నే చూస్తుంది చూడు. నిన్నే చూడయ్యా, చూస్తుంది. ఇది నాకు చూడు. రేసిన తెలియదు. ఒరేయ్, నీకుందిరా రే. ఏ, నీకు లేదా? ఆడొచ్చాడురా బాబాయ్ అసలు. ఓ చూడరా బాబు, ఆడు వచ్చాడు. వచ్చాడయ్యా సోగాడు. మాట్లాడు సావడం. ఎందురాడు గిరా గిరా తిరుగుతున్నాడు. పిచ్చి కోటలు ఏమైనా వేసాడు. రేపు పడ్డాడు. చూస్తారేంట్రా రాకుండా? ఇవ్వలే పడ్డాడు రా. లిట్రా, ఏ వాటర్ వాటర్ ఎక్కడ ఉన్నాయిరా? తెస్తా నాకు ఫాస్ట్. వాటర్ వాటర్ వాటర్. ఏ లే లే లేరా, ఏ ఏ లేరా, ఏ ఏమైంది? లే పైకి లే, చూడరా, చూడు చూడు. లే ఇగో వాటర్ తాగురా, తొందర తాగు. ఏమైంది? చిన్నగా మెల్లగా. ఓకేనా అంతా? లే చిన్నగా లే. లే ఫుడ్ తెచ్చాను రా. ఎందుకని ఏం తినలే కదా, ఇంటి నుండి తీసుకొచ్చాను రా. పర్లేదు అట్టవాయ్. వద్దు బ్రో. ఫస్ట్ అది కాదు. ఇప్పుడు కళ్ళు తిరిగిపోవడం నార్మలే, కానీ ఈ బ్లడ్ ఏంటి? అది చెప్దామని వచ్చా. చిన్నప్పటి నుండి లుక్యూమియా అనే డిసీజ్ ఉంది. మహా అంటే 20-30 నుంచి ఎక్కువ బతకను. ఏదో 10% ఛాన్స్ ఉందని చెప్పారు డాక్టర్లు. అమ్మ నాన్న అంతా వెళ్ళిపోయారు. ఎలా? యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి ఎవరితో మాట్లాడని కాదు, ఒంటరిగా ఉంటాను. ఇప్పుడిప్పుడే నీ మీద నమ్మకం వచ్చింది. అందరు అలా ఉన్నా కూడా నువ్వు నన్ను కాపాడావు కదా, అందుకే ఇప్పటి నుంచి నువ్వే నా ఫ్రెండ్. అరే మామ రీల్స్ కూడా చేస్తున్నారు కదరా. నువ్వు కూడా రీల్ చేయి మామ, నా దగ్గర ఐడియా ఉంది. పద చూపిస్తారా? ఏం రీల్ చేస్తాడు? అరే ఇక్కడ దగ్గరలో మాకు మంచి లొకేషన్ ఉందిరా. నేను చెప్పినట్టు చేయి. ఇది అక్కడి నుంచి ఇలా రావాలి, ఇలా ఇలా రావాలి. ఏం చేస్తున్నాడు వీడు? ఏం చేస్తున్నాడు? మనకు రీల్ చేసాం గుర్తుందా? ఎడిట్ చేసా, చూస్తా ఎట్టుందో. షాక్ అవ్వకు, ఎడిట్ చేసింది మనమే, మామూలుగా ఉండదు ఇక్కడ. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగుడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు ఫోన్ ఫోన్ ఫోన్. అర్జున్ అర్జున్ అర్జున్. హలో
హలో హలో ఏమైందిరా ఏమైందిరా హలో ఏమైందిరా రే కిషోర్గా ఏమైందిరా నీకు హలో ఏమైందిరా ఇప్పుడు ఏదో పెద్ద శబ్దం వచ్చిందిరా ఇప్పుడు కింద ఏమయ్యి ఉండదు లేరా అరే ఫోన్ వాడుతుంటే కింద పడి ఉంటుంది అంతే ఏం టెన్షన్ పడకలే చేస్తారులే ఫోన్ అర్జున్ హలో అర్జున్ किशोर का बात कर रहे थे तुम्हारे को पड़ोगो मतलब एक्सीडेंट होगी तो स्पॉट में मर गो నా వల్ల చనిపోయాడు నా ఫోన్ వల్ల అర్జున్ అనవసరంగా ఫోన్ చేశాను అర్జున్ నువ్వు ఒక్కడి దగ్గర నాకుండేది అర్జున్ అర్జున్ రే అర్జున్ నాతో పాటు రా. అర్జున్ చేంజ్ చేస్తే ఓహో వెండి చేయి తెక్కలుంది కదా దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం రాద్దామా ఆ ఫ్యాన్ ఎట్లాగో స్లోగా తిరిగిద్ది కింద పడతలే ఏడేసేద్దాం ఏముందిలే ఇంకా నా ఫోన్ కాల్ వల్ల చనిపోయా అర్జున్ అనవసరంగా ఫోన్ చేశాను నార్మల్గానే కదా మాట్లాడుతుంది మిస్టేక్ ఉందనుకున్నా బట్ కాదనట్లేదు కదా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సాల్వ్ చేసుకోవాలనే కదా ఆగు ఒక నిమిషం ఆగి చేస్తాను రే రే రేరా రే 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 ఏమైంది ఒరే వాడినట్టెత్తావరా నాతో పాటు రండి రా వస్తా వస్తా మా వస్తా అది గేట్లు కూడా తెలుసుకుంటున్నారా తీసుకొచ్చాడు రా ఈడు రే ఏమైందిరా రే లేరా కిషోర్ రే లేరా రే లేరా అసలు ఎవరు నువ్వు నీకే కావాలి ఆడే కావాలి కావాలి
ఎందుకంటే నేను వాడి ఆత్మని. అసలు ఆత్మ లేకుండా మనిషి ఎలా బతుకుతాడు? పాపనాశులు అసలు వాళ్ళు ఎవర్రా? మానవ ఆత్మను వేరు చేసే వీర రాక్షసులు. తనువు బాధలో ఉంటే ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది. అప్పుడు ఈ పాపనాశులు మనిషి వస్తువు తీసుకొని దుష్ట పూజలతో దుష్ట శక్తులతో ఆత్మను వేరు చేసి ఆ ఆత్మను వశం చేసుకొని పని చేయించుకుంటారు. తనువు తీసుకునే ప్రతి దెబ్బ ఆత్మకే. మనిషి ఆత్మ లేకపోతే భావాలు పలగని ఓ బొమ్మ. మానవుడికి మరణ చరణాలు కనిపించినప్పుడు ఆ పాపనాశుడు మమ్మల్ని బంధం విముక్తి చేస్తాడు. మరి అలాంటప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. శక్తి ఆగు. వచ్చేసా రింగి రింగి రావట్లేదేంట్రా?